జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈనాటి ఈ ప్రత్యేకమైన పూజ చేసుకునే అవకాశం లభించడం కూడా చాలా అరుదైనదనే చెప్పాలి. ఈ పూజ మనం సూర్య భగవానుడికి చేస్తాము. ఈ రోజునే మనం మకర సంక్రాంతి అని అంటాము. మకర అనగా మకర రాశి. ఇది సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించే సమయం. అయితే ఈ మార్పు ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన తేదీన మాత్రమే జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం సూర్యుడు రాసులు మారడం ఒక నిర్దిష్టమైన తేదీన మాత్రమే జరుగుతుంది. ఎందుచేతనంటే ఆ రాసులు సూర్యకాలమానం ప్రకారమే నడుచుకోవాలి. ఎందుచేతనో తెలియదు కానీ ఈ సంవత్సరం అంటే 1988 అది 15వ తేదీన రావడం జరిగింది. సాధారణంగా మకర సంక్రాంతి ఎల్లప్పుడూ 14వ తేదీనే వస్తుంది. ఈ రోజున రాసులు మారతాయి. దానికి అనుగుణంగా కాలాలు మారుతూ ఉంటాయి. ఇలా సూర్యుడు రాశి మారి దక్షిణాయనంలో నుండి ఉత్తరాయణంలోనికి ప్రవేశించినప్పుడు మనకు వాతావరణం 6 నెలలు వేడిగా ఉంటుంది. మరలా రేపటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోనికి రావడం జరుగుతుంది. అందుచేత ఈరోజు అతి చల్లగా ఉండే రోజులలో ఆఖరి రోజు అని భారతీయుల నమ్మకం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తరువాత రోజు రోజుకి వేడి పెరుగుతుంది. మంగళకరమైన పనులను మనం అప్పుడు అంటే ఉత్తరాయణంలో ప్రారంభించవచ్చు. ఈ మకర సంక్రాంతి పూజ అనంతరం వేసవి కాలంలో పవిత్రమైన పనులను కార్యాలను చేస్తారు. వేసవి కాలంలో వేడిగా ఉన్నప్పటికీ సూర్య భగవానుడే మనలను పాలించాలని, మనకు వేడిని ఉష్ణాన్ని ఇవ్వాలని కోరుకుంటాము. ఎందుచేతనంటే ఆ సూర్యుని వల్లనే పంటలు, పండ్లు, కూరగాయలు అన్నీ పండుతాయి. ఆ కారణం చేతనే సూర్యుడు ఇక్కడ లేనటువంటి 6 నెలల కాలాన్ని సంక్రాంత్ అంటారు. దానినే ఒక విధమైన విపత్తుగా చెప్పవచ్చు. యూరోపియన్ దేశాలైన ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ సూర్యుడు ఉండని ఆ సమయం వారికి విపత్తు లాంటిది. మన దేశంలో కూడా చలికాలం పూర్తి అయిన సందర్భంలో సంక్రాంతి జరుపుకుంటున్నాము. ఈ శుభ సందర్భాన్ని మనం నువ్వులతో చేసినటువంటి తీపి పదార్థాన్ని ఒకరికొకరు ఇచ్చుకుంటాము. ఎందుచేతనంటే నువ్వులు వేడిని పుట్టిస్తాయి. అతి చల్లగా ఉండే ఈ రోజున నువ్వులతో చేసిన తీపి పదార్థాన్ని తీసుకోవటం వలన మీలో వేడి జనించి రాబోయే వేసవికాల వాతావరణంలో ఇమడగలిగేలా మిమ్మల్ని మీరు క్రమపరుచుకుంటారు. ఇదంతా ఒకవైపు అయితే, సూక్ష్మంగా చెప్పాలంటే మనం ఇతరులపై ప్రేమాభిమానాలు చూపిస్తూ ప్రేమ యొక్క వెచ్చదనాన్ని, ఆప్యాయతను వారు అనుభూతి చెందేలా చూడాలి. ఎందుచేతనంటే సంక్రాంతి రోజు బాగా చలిగా ఉంటుంది. మీరు మాట్లాడే మాట మాధుర్యంగా ఉండాలని ఈ ప్రత్యేకమైన తీపి పదార్థాన్ని ఇస్తారు. ఉష్ణ దేశాలలో ఉండే ప్రజలు శీతల దేశాలలో ఉండే ప్రజల కంటే చాలా మాధుర్యమైన వారు. ఎందుచేతనంటే శీతల దేశాలలో ఉండే ప్రజలకు అక్కడి వాతావరణం అంత సానుకూలంగా ఉండదు. అందుకు నేను వారి స్వభావాన్ని నిందించడం లేదు, నిందించకూడదు కూడా. ఎందుచేతనంటే అక్కడి వాతావరణ పరిస్థితి ప్రతికూలమైనది. అదే భారతదేశంలో అయితే మీరు ఎక్కడైనా నివసించగలరు, చెట్ల క్రింద జీవించగలరు,
అడవిలో బ్రతకగలరు. తాగడానికి, స్నానాలకు సరిపడా నీరు ఉన్నంత వరకు మీరు ఎక్కడైనా సంతోషంగా జీవించగలరు. నీటి కొరత సమస్య మన భారతదేశంలో అయితే లేదు కానీ, ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలోనూ మనకు ఈ నీటి కొరత సమస్య ఎదుర్కోవలసి వస్తుంది. అక్కడ మీరు ఇంటి నుండి బయటకి వెళ్ళవలసి వస్తే తయారవడానికి కనీసం 15-20 నిమిషాల సమయం పడుతుంది. అదే ఇక్కడైతే మీరు ఇంటి నుంచి అలా నడుచుకుంటూ బయటకు వెళ్ళవచ్చు. వేసవి సమయంలో మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంటి తలుపులు తీసుకుని వెళ్ళినా కూడా ప్రకృతి పరంగా అంటే వాతావరణ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ వేసవిలో కూడా ప్రకృతి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుచేతనంటే మొక్కలు ఏపుగా పెరిగి పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆ సమయంలో అందరము ఆనందంగా సంతోషంగా ఉంటాము. సూర్యుని యొక్క శక్తితో చాలా చురుకుగా పనిచేసుకుంటాము. కానీ పాశ్చాత్య దేశాలలో సూర్యుడు చాలా తక్కువగా కనపడతాడు. దాని వలన ప్రజలందరూ ఎక్కువగా ఇంట్లోనే గడుపుతూ వేడిని కలిగించే హీటర్లను పెట్టుకుని తలుపులు మూసుకుని ఇళ్లల్లోనే ఉంటారు. అదేవిధంగా వారి హృదయాలు కూడా మూసుకునే ఉంటాయి. దాని వలన వారికి ఒకరితో ఒకరు సంభాషించుకునే అవకాశం కూడా ఉండదు. మీ దేశాలలో దక్షిణ ప్రాంతాలకు వెళ్ళే కొలది అక్కడి ప్రజలు అతి సాధారణంగా ఉండి వెచ్చటి ప్రేమతో ఆదరిస్తారు. వారు సూర్యునితో ప్రత్యక్షంగా అనుసంధానం అయి ఉంటారు. అనగా సూర్యుడి వేడితో మీ హృదయాలు తెరుచుకుని అందరినీ ఆహ్వానించే విశాల హృదయాన్ని మీరు కలిగి ఉంటారు. సహజ యోగ పరంగా చూసినట్లయితే సూర్య మార్గం కుడి పార్శ్వంలోనూ చంద్రుడు ఎడమ పార్శ్వంలోనూ ఉంటారు. చంద్రనాడిలో మనం ఇచ్చను కలిగి ఉండవచ్చు కానీ ఆ పనిని నిర్వర్తించలేము. అంతేగాక చంద్రనాడిపై అతిగా వెళ్ళినప్పుడు అనగా అధిక ఒత్తిడిని దానిపై కలగ చేసినప్పుడు అది వినాశనానికి దారితీస్తుంది. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే ఎలాగంటే ఈ రోజుల్లో ఉన్న నిరుద్యోగ సమస్య వలన ఉదాహరణకు మీకు చేయడానికి ఏ పని లేదనుకోండి, అప్పుడు మీరు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. అదే ఇచ్ఛాశక్తి. కానీ క్రియాశక్తి లేదు. క్రియాశక్తి అంటే ఆచరణ. ఆచరణ లేని ఇటువంటి ఇచ్ఛాశక్తి అంటే ఆలోచన చాలా ప్రమాదకరమైనది. అందుచేతనే ఖాళీగా ఉన్న బుర్రను దెయ్యాల కార్ఖానా అని అంటారు. ఆచరణ లేకుండా ఆలోచించడం వలన ప్రయోజనం లేదు. అందుచేతనే ఉష్ణ దేశాలలోనూ శీతల దేశాలలోనూ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అయితే ఉష్ణ దేశాలలో కూడా ఉదాహరణకు ఆఫ్రికా వంటి దేశాలలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అతి వేడిమి వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుచేతనంటే ఆ ప్రాంతం మీదుగా భూమధ్యరేఖ వెళ్ళడం వలన ఆ ప్రాంతమంతా అతి ఉష్ణాన్ని కలిగి ఉంటుంది. దాని వలన చాలా బలమైన ఎత్తైన చెట్లు దట్టమైన అడవులలో పూర్తిగా అలుముకుని ఉండటం వలన సూర్యరశ్మి భూమి మీదకు ప్రసరించడానికి ఎటువంటి ఆస్కారము లేదు. అందుకే ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా చీకటిగా ఉంటాయి. ఉష్ణదేశం అయినప్పటికీ ఈ పరిస్థితుల వలన ఈ అటవీ ప్రాంతమంతా కూడా శీతల దేశాలలో వలె చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలలో నివసించే వారికి సూర్యరశ్మి తగలదు. అందుచేత వారిలో ఎదుగుదల ఉండదు. వారు ఆది మానవుల లాగానో జంతువుల లాగానో ఉండి ఇతరులపై ఆధిపత్యం చెలాయించే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుచేత వారిలో సమతుల్య స్థితిని స్థిరపరచాలి. అలాగా సమతుల్యతను సంతరించుకోవాలంటే
మనం మనలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి రెండింటినీ కలిగి ఉండాలి. అయితే సమస్యల్లా మానవ నైజంలో ఉన్న కార్యాచరణ విభజనలోనే ఉంది. దేశంలో ఒక భాగం ఆలోచిస్తూ అంటే ఇచ్ఛాశక్తి ఉంటుంది. మరొక భాగం పనిచేస్తూ అంటే క్రియాశక్తి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఏ కార్యము సమర్థవంతంగా జరగదు. అందుచేత ఒక నిర్దిష్టమైన సమతుల్య స్థితిలోనికి రావాలి. దానికై సుషుమ్నా నాడి పనిచేస్తూ ఉంటుంది. సుషుమ్నా నాడిని కొంతమంది భూమధ్యరేఖ అని అంటారు. కానీ అది భూమధ్యరేఖ కాదు. కానీ భూమాత యొక్క ఇరుసే సుషుమ్న. అది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సుషుమ్న భూమాత యొక్క ఇరుసు మీదికి వస్తుందో అప్పుడు మనం కూడా మనలోని ఇరుసు మీద ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత మనం ఇరుసు మీద ఉన్నాము. అదే మనలను సమతుల్య స్థితిలో ఉంచుతుంది. నిజానికి ఇరుసు లేక కేంద్రంగా చెప్పబడే కంటికి కనిపించే ఏ ధ్రువము, వస్తువు, పదార్థము భూమాతలో లేవు. అయితే భూమాతలో నిక్షిప్తమై ఉన్న ఇరుసు అంటే బలమైన శక్తి ఎలా పనిచేస్తుందంటే విశ్వం ఎంత వ్యాప్తి చెంది ఉన్నా సరే భూమాత అత్యంత వేగంగా తిరుగుతూనే ఉంటుంది. భూమి ఇలా తిరుగుతూ ఉండటమే కాదు, అది మన కోసం పగలు రాత్రులను కూడా సృష్టిస్తుంది. పగలు మనం పని చేసుకునేటట్లు, రాత్రిపూట నిద్రపోయేటట్లుగా మనలను సమతుల్య స్థితిలో ఉంచడానికి పగలు రాత్రులను సృష్టించింది. అంతేకాకుండా తాను సూర్యుని చుట్టూ తిరుగుతూ తద్వారా సగం దేశాలలో వేసవికాలం, సగం దేశాలలో శీతాకాలాన్ని కలిగించేలా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇరుసే ఇదంతా నిర్వహిస్తుంది, పనిచేస్తుంది. ఇదే కాకుండా ఈ ఇరుసు విశ్వంలో పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలకు భూమిని అవసరమైనంత దూరంలో ఉంచుతుంది. ఈ కేంద్రము లేక ఇరుసే భూమాత యొక్క మేధస్సు. ఇది కేవలం భూమాత యొక్క మేధస్సునే కాదు, పరిమళాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ కేంద్రమే భూమాత యొక్క సుషుమ్నా నాడి అని చెప్పవచ్చు. ఈ కేంద్రం అంటే ఇరుసు ద్వారానే స్వయంభూలు వెలుస్తూ ఉంటాయి. భూకంపాల లాంటి గొప్ప ఉపత్తులు సంభవిస్తూ ఉంటాయి. నిజానికి కదిలేది ఈ ఇరుసే. అదొక గొప్ప శక్తి. ఆ శక్తి భూమాతలోని లావాను వివిధ దశలలో పంపిస్తుంది. ఆ లావా భూమిపైకి చొచ్చుకుని రావడం వలన భూకంపాలు, అగ్నిపర్వతాల లాంటివి ఏర్పడతాయి. ఈ కేంద్రానికి ఏమి చేయాలో అని స్పృహ కలిగి ఉండటం వలననే ఇవన్నీ ఏర్పడతాయి. అంతేకాదు, మనకు ఋతువులు కూడా ఏర్పడతాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, రకరకాలైన కూరగాయలు, పండ్లు, వాటిని మనకు అందించడానికే ఈ కాలాలు సృష్టించబడ్డాయి. మనల్ని ప్రేమించేది కూడా ఈ కేంద్రమే. భూమాత తనలోని ఉష్ణాన్ని కోల్పోతే ఈ భూమి మీద మనకు ఇక ఏమీ ఉండదు. ఒకవేళ అదే జరిగితే మొత్తం మంచుతో గడ్డకట్టిపోవటం వలన మనకు తినడానికి ఏమీ ఉండదు. చంద్రగ్రహమే ఇక్కడ ఉన్నట్లుగా ఉంటుంది. మొదటగా భూమి సూర్యుని వేడి ద్వారా ప్రత్యేకంగా సృష్టింపబడడం వలన మనం సూర్యుడిని భూమాతికి తండ్రిగా చెప్పవచ్చు. అలా వేడిగా ఉన్న భూమిని చంద్రునికి దగ్గరగా తీసుకుని రావటం వలన అది చల్లపడింది. అప్పుడు భూమి అంతా మంచే. తదుపరి భూమిని కొంతమేర సూర్యునికి దగ్గరగా తీసుకుని వచ్చి
ఎక్కడైతే జీవి ఏర్పడడానికి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఉంచడం జరిగింది. ఆ విధంగా భూగ్రహం జీవి యొక్క పరిణామ ప్రక్రియకు అనువైన ప్రదేశంలో ఉంచబడింది. ఈ కార్యమంతా ఎంతో సుందరంగా నిర్వహింపబడింది. జీవరాశి క్రమేపీ అభివృద్ధి చెందుతున్నప్పుడు కార్బన్ ఏ విధంగా ఏర్పడిందో మనకు తెలుసు. ఇప్పుడు ఏర్పడిన ఈ కార్బన్ కూడా అదే ఇరుసు వలన రూపొందింది. ఈ కేంద్రంలో ఉన్న వేడి వలన ఈ కార్బన్ ఏర్పడింది. ఆ ఇరుసులో వేడి వలన ఆ ఉష్ణ శక్తి మొక్కలను కార్బన్గా మారుస్తుంది. ఈ కార్బన్ తిరిగి మరలా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మరియు మిగతా సేంద్రియ పదార్థాల ఉత్పత్తికి దోహదపడుతుంది. కానీ జీవరాశులను సృష్టించడానికి ఈ కార్బన్, కార్బోహైడ్రేట్లతో పాటు నైట్రోజన్ అంటే నత్రజని ఆవశ్యకత కూడా ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నత్రజని కూడా ఈ కేంద్రం అంటే ఈ ఇరుసు కదలికల వలననే ఏర్పడుతుంది. అలా ఏర్పడిన నైట్రోజన్ ద్వారా ఎమినో యాసిడ్స్ తయారు చేయబడతాయి. ఎప్పుడైతే అమినో యాసిడ్స్ మనలో సృష్టింపబడ్డాయో అప్పటి నుండి మన జీవ సృష్టి అమీబా దశ అంటే ఏకకణ జీవి దశ ద్వారా ప్రారంభమయ్యింది. అయితే ఇదంతా కూడా సముద్రం నుండే ప్రారంభమయ్యింది. ఎందుచేతనంటే సముద్రంలోని కదలికల వలన నైట్రోజన్ ఏర్పడి జీవరాశులు సృష్టింపబడ్డాయి. ఆ సముద్రం ద్వారానే అవి బయలుపడ్డాయి. ఆ విధంగా మనము ఎమినో యాసిడ్స్ని పొందాము. ఈ ఎమినో యాసిడ్స్ యొక్క కలయిక మరియు ప్రస్తారణల వలన వివిధ రకాల జీవరాశులు ఏర్పడ్డాయి. అందుచేత ఈ మొత్తం పరిణామ క్రమంలో భూమాత తన ఇరుసు ద్వారా విశేషమైన పాత్రను పోషించింది. ఇదే విధంగా మానవులలో కూడా ఈ ఇరుసు చాలా ముఖ్యమైనది. మన జీవితాలకు ఈ ఇరుసే ఆధారం. మనమందరం ఈ ఇరుసు మీద స్థిరపడాల్సిందే. అలా కాకుండా ఎవరైతే వారి యొక్క ఇరుసుపై స్థిరపడకుండా అటు ఎడమ పార్శ్వం వైపు ఇటు కుడి పార్శ్వం వైపు ఊగిసలాడుతుంటారో వారు తమ వినాశనాన్ని తామే కోరి తెచ్చుకుంటున్నారు. అందుచేత మనం ఈ ఇరుసు విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఎవరిలో అయితే ఈ కేంద్రం సరైన రీతిలో ఉండదో వారి యొక్క వివిధ చక్రాలలో సమస్యలు, ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ వ్యక్తి అయితే తన ఇరుసు యొక్క పరిధిని బాగా విస్తరించుకుని తలను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడో ఆ వ్యక్తి పూర్తిగా కుడిపార్శ్వపు వ్యక్తిగా ఉండి అతని అహంకారంతో సమస్యలను సృష్టించుకుంటాడు. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే బానిసలాగా తల క్రిందికి దించుకుని ఉంటాడో ఆ వ్యక్తి ఎడమ పార్శ్వపు వ్యక్తిగా ఉండి తన వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు. అయితే ఇటువంటి భిన్న తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య పెద్ద సమస్యలే ఉంటాయి. అహంకారపూరితమైన వ్యక్తి తన అహంకారంతో ఆ రెండవ రకం వ్యక్తిపై పెత్తనం చెలాయిస్తే అతను తాను నాశనం కావడమే కాకుండా ఎవరి మీద అయితే పెత్తనం చెలాయిస్తున్నాడో ఆ వ్యక్తిని కూడా నాశనం చేసిన వాడవుతాడు. ఉదాహరణకు బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చి మనల్ని పరిపాలించడం మనందరము చూసాము. అదేవిధంగా ఫ్రెంచ్ వారు, పోర్చుగీసు వారు వచ్చి మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ పరిపాలించారు. కానీ మనపై ఆధిపత్యం చెలాయించడానికి చేసిన ప్రతి దానికి రెట్టింపు ప్రతిచర్యలు, పరిణామాలు ఉండేవి. వారి ఆధిపత్యంతో ముందుగా భారతీయులు బానిసలుగా మారారు. ఈ రోజుకి కూడా
ఇంకా బానిసలుగానే ఉంటున్నారు. వారికి ఉండవలసిన స్వాతంత్ర్యము ఇంకా లేదు. ఇప్పటికీ బానిసలుగానే జీవిస్తున్నారు. ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాలలో భారతీయులు భారతదేశం నుండి వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తున్నప్పుడు అక్కడి వారు భారతీయులను బానిసలుగా చూస్తున్నారు. శ్వేత జాతీయులను సంతోషపెట్టేందుకు భారతీయులచే బానిసత్వ పనులు చేయిస్తూ ఉండేవారు. దానితో శ్వేత జాతీయులు భారతీయులపై ఆధిపత్యం చెలాయించేవారు. దానితో వారిలో అహంకారం పెరిగింది. కానీ ఈరోజు వారి అహంకారమే వారిని నాశనం చేసింది. వారి అహంకారం వలన వారు నేడు వినాశనం యొక్క చిట్ట చివరి అంచు మీద ఉన్నారు. అది అంతా అసహజంగా, పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది. అంతా కృత్రిమంగా ఉంది. అందుచేత మానవులలో ఉండవలసిన అత్యుత్తమమైనది ఇరుసు. ప్రతి ఒక్కరిలోనూ ఈ కేంద్రం ఉండాలి. అందరిలో ఉన్న ఇరుసు యొక్క ప్రాధాన్యతను గౌరవించాలి. సహజ యోగంలో మీ ముఖాలను బట్టి మీ గురించి నాకు తెలియదు, కానీ మీ చక్రాల ద్వారా, మీ సుషుమ్నా నాడి ద్వారా మీరు నాకు తెలుసు. ఎలాంటి సుషుమ్నాను మీరు కలిగి ఉన్నారో నాకు తెలుసు. మీ యొక్క సుషుమ్నాను బట్టి మీరు ఎలాంటివారో నేను తెలుసుకుంటాను. మీ యొక్క సుషుమ్న దృఢంగా ఉన్నట్లయితే మీరు ఎంతో లోతైన వారని నాకు అర్థమవుతుంది. మీ సుషుమ్న పైనే ఉంటే మీరు పై వ్యక్తే అని నేను తెలుసుకుంటాను. మీరు ఒక మంచి వ్యక్తిగా పైకి నటిస్తూ, సహజయోగం గురించి ఎక్కువగా తెలిసి ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ, సహజయోగం గురించి ఎక్కువగా మాట్లాడుతూ, మీరేదో సహజయోగంలో ప్రావీణ్యత ఉన్నవారిలాగా నటిస్తూ ఉంటే కూడా మీరు ఎంత లోతులో ఉన్నారో నాకు తెలుస్తుంది. ఈ ఇరుసులో ఎంత లోతుగా ఉన్నారు అనేది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. మీ కేంద్రం చాలా లోతుగా ఉండాలి. శ్రీ మాతాజీ ఇరుసు అనేది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అలాంటప్పుడు దానిలో లోతుగా వెళ్ళడం ఎలా సాధ్యం అని మీరు అడగవచ్చు. మానవులలో ఈ ఇరుసు 3.5 చుట్లు చుట్టుకున్న కాగితంలాగా ఉంటుంది. దీని లోపలే బ్రహ్మనాడి ఉంటుంది. ఈ బ్రహ్మనాడి మామూలుగా అయితే చాలా 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 సన్నగా ఒక వెంట్రుకలాగా ఉంటుంది. అటువంటి సన్నని బ్రహ్మనాడి ద్వారా కేవలం వెంట్రుక వంటి సన్నని కుండలిని ప్రోగు మాత్రమే వెళుతుంది. అయితే ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా లోతులకు వెళ్ళగలుగుతాడో ఆ వ్యక్తి యొక్క బ్రహ్మనాడి విశాలవంతమవుతుంది. దానిలో ప్రయాణించే కుండలిని పోగులు కూడా పెద్దగానే ఉంటాయి. మిగతా ప్రోగులు చుట్టుకుని చిన్నగా ఉంటాయి. ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా లోతులకు వెళ్ళలేడో వారిలో లోపలి బ్రహ్మనాడి చిన్నగా ఉండి కుండలిని యొక్క సన్నటి ప్రోగు మాత్రమే బ్రహ్మనాడి ద్వారా వెళ్ళి మిగతావన్నీ పెద్దవిగా ఉండి చుట్టుకుని బయటే ఉంటాయి. ఇలాంటి వారు బాహ్యపరంగా చూడడానికి చాలా గంభీరంగా, ధైర్యంగా, తెలివైన వారిగా, మంచివారిలాగా కనిపిస్తారు. కానీ లోపల అంతర్గతంగా వారు లోతుగా ఉండరు. అంతర్గతంగా లోతుగా ఉన్న వారిలో వారి వైఖరి చాలా సుందరంగా, మనోహరంగా ఉంటుంది. వారు ఆనందాన్ని పంచేవారిగా ఉంటారు. అందరినీ ఆనందంగా ఉంచుతారు. కానీ మీరు లోతుగా లేని వారిని కలుసుకున్నట్లయితే వారు ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు. వారు మీకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించవచ్చు.
కానీ ఆ ఆనందం వాస్తవంగా అంత లోతుగా ఉండదు. కానీ అది ఆనందాన్ని పోగొట్టేదానిలాగా ఉంటుంది. అందుచేత మన కేంద్రాన్ని అంటే సుషుమ్నాను దృఢంగా ఉంచుకోవటం మనందరికీ చాలా ముఖ్యమైన విషయం. అయితే ఆ విషయంలోనే సరైన పట్టుదల, శ్రద్ధ పెట్టాలనే విషయం లోపిస్తుంది. నిజానికి మనం దీనికై ప్రయత్నం చేయాలి. కొంతమందిలో ఈ కేంద్రం అంటే సుషుమ్నా మార్గం చాలా దృఢంగా ఉంటుంది. మరికొంతమందిలో చాలా ఇరుకుగా నొక్కుకుపోయినట్లుగా ఉంటుంది. ఈ ఇరుసు మార్గం విస్తరించాలి. మీరు నా పూజకు వచ్చినప్పుడు నేను దానిని విస్తరింపచేస్తాను. కానీ అది తాత్కాలికం మాత్రమే. మీరు ఆ స్థితిని స్థిరపరుచుకోవటానికి ఇంటి దగ్గర మరియు సామూహికతలో చేసే ధ్యానంలో దాని గురించి ప్రయత్నం చేయాలి. అయితే మీరు ఇది ఏదో ఒక యాదాలాపంగా జోక్‌లాగా కాకుండా చాలా సీరియస్‌గా చేయాలి. అంతేగాని అవివేకంతో, మూర్ఖత్వంతో కాదు. అలా కాదు. చాలా భక్తి, శ్రద్ధలతో చేయాలి. ధ్యాన స్థితిలో భగవంతుడికి చేసే ప్రార్థన, పూజ అన్నీ భక్తి శ్రద్ధలతో ఉండాలి. మీరు ఆ స్థితిని సాధించగలగడానికి భక్తి శ్రద్ధలే సుగమమైన మార్గం. మీకు మీ మీద మరియు ఇతరుల మీద భక్తి శ్రద్ధలు లేకపోతే ఇది సాధ్యం కాదు. ముందుగా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉండాలి. నా ఈ జీవితంతో నేను ఏమి చేస్తున్నాను? నేను ఎక్కడ జీవితాన్ని వృధా చేస్తున్నాను? ఎందుకు వృధా చేస్తున్నాను? ఎందుకు నేను లోతులకు వెళ్ళలేకపోతున్నాను? నా జీవితానికి పరమార్థం ఉండాలి కదా! ఆ పరమార్థాన్ని నేను నెరవేరుస్తున్నానా? మొదలైనవి అన్నీ మీ మెదడులో తిరిగితే మీ అహంకారంతో పోరాడడం చాలా సులువని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుచేతనంటే చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకుంటూ ఉంటారు. సహజ యుగంలో కూడా కొంతమంది ఎందుకు పనికిరాని విషయాల గురించి పోట్లాడుకోవటం నేను చూశాను. వాళ్ళు పోట్లాడుకునే ఆ విధానం చాలా మూర్ఖంగా అనిపిస్తుంది. కానీ ఎవరైతే ధ్యానంలో ఉన్నత స్థితిలో లోతుగా ఉంటారో వారు ఎక్కువగా మాట్లాడకపోయినా, ఎక్కువగా బాహ్యంగా ప్రదర్శించకపోయినా, మొదటి వరుసలో కూర్చోకపోయినా అతను తనని తాను తనలో ఉన్న ఆధ్యాత్మిక లోతుల ద్వారా వ్యక్తపరుస్తాడు. అనగా ధ్యానంలో ఇటువంటి స్థితి ఉన్నవారి విషయంలో పనిచేయడం నాకు సులువు. అందుచేత ఇలాంటి స్థితిని అభివృద్ధి చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. తప్పక ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అనేది చాలా ప్రధానమైన విషయం. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి నిత్యము ధ్యానం చేయాలి. ఒకరోజు ఏమి తినకపోయినా పర్వాలేదు. ఒకరోజు నిద్రపోకపోయినా పర్వాలేదు. ఒకరోజు ఆఫీసుకు వెళ్ళకపోయినా పర్వాలేదు. ప్రతిరోజు చేసే వాటిని చేయకపోయినా పర్వాలేదు. కానీ ప్రతిరోజు మీరు ధ్యానం చేయాలి. ఇరుకుగా ఉన్న మధ్య మార్గమైన సుషుమ్నా నాడిని విశాలవంతం చేసుకోవడానికి ఇది ఒక్కటే ముఖ్యమైన మార్గం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీలో ఇది అభివృద్ధి చెందుతుంది. అనగా బ్రహ్మనాడి పెద్దదిగా మారుతుంది. తద్వారా మీరు ధ్యానంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. అప్పుడు మీరు ఏ సౌకర్యాల గురించి ప్రాకులాడరు, దేని గురించి ఇబ్బంది పడరు. వీటన్నింటికి అతీతంగా ఉంటారు. వీటి కోసం తలలు బద్దలు కొట్టుకోరు. మీకు అనవసరమైన విషయాలలో తల దూర్చరు. అలాంటి విషయాల నుంచి బయటపడి, ఓ భగవంతుడా, ఇదంతా నాకు అవసరం లేదు, నేను వాటికి దూరంగా ఉంటాను అని
మీకు మీరు చెప్పుకుంటారు. అందుచేత మీ చిత్తం పూర్తిగా అంతర్గతమవుతుంది. ఎప్పుడైతే చిత్తం అంతర్గతంగా వెళ్ళడం ప్రారంభిస్తుందో, అప్పుడు అది మరింత విస్తరిస్తుంది. అంతర్గతంగా ఉన్న ఆ బ్రహ్మనాడి విస్తరించడం, పెద్దగా అవడం మొదలవుతుంది. చిన్న చిన్న విషయాలకు, ఉదాహరణకు నేను ఏదో సందర్భంగా ఎవరో ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పలేదనుకోండి, అప్పుడు ఓహో, శ్రీ మాతాజీ నా పేరు ఎందుకు చెప్పలేదో అని అనుకుంటారు. మీరు అంతర్గతంగా లోతుగా ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. పూర్తిగా ఒకరితో ఒకరు ఉంటాము. శ్రీ మాతాజీ ఆమెకు మంచి చీర ఇచ్చారు, నాకు ఎప్పుడూ చీర ఇవ్వలేదు. ఇలాంటి విషయాలు మీ మెదడులోకి వచ్చాయి అంటే మీలో ఏదో లోపం ఉందని గ్రహించండి. నేను అక్కడికి వెళ్ళాను, బస్సు మీద వెళ్ళాల్సి వచ్చింది, చాలా శ్రమ పడ్డాను, బస్సులో నిలబడవలసి వచ్చింది అని మీరు ఫిర్యాదు చేస్తున్నారంటే దాని అర్థం మీరు అంతర్గతంగా సౌకర్యవంతంగా లేరని. ఎప్పుడైతే మీరు ఫిర్యాదు చేస్తున్నారంటే దాని అర్థం మీరు అంతర్గతంగా సౌకర్యవంతంగా లేరని. ఎప్పుడైతే మీ బ్రహ్మనాడి విస్తరిస్తుందో అప్పుడు మీకు అది కావలసిన సౌకర్యాన్ని ఇస్తుంది. ఎలాంటి పరిస్థితులలో అయినా, ఎటువంటి స్థితిలో అయినా, ఎటువంటి జీవన విధానంలో అయినా మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. ఇది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మీరు దీనిని కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే అభివృద్ధి చేసుకోవాలి. రెండవది ఏమిటంటే, సహజ యోగంలో సామూహికత చాలా ముఖ్యమైనది అని మీరు తెలుసుకోవాలి. మగవారు, ప్రత్యేకంగా భారతదేశంలోని వారు, వారి చేతులతో స్వయంగా ఏ పనిని చేయకపోవటం నేను గమనించాను. అది మంచిది కాదు. వారు వారి చేతులను ఏమాత్రం ఉపయోగించకపోవడం వలన వారిలో సామూహికత లోపిస్తుంది. భారతీయులలో సామూహికత చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. ఆశ్రమాల విషయం తీసుకుందాం. ఎవరు అక్కడ ఉండడానికి, నివసించడానికి ఇష్టపడకపోతే ఆశ్రమాలు కట్టుకుని ఏమి ప్రయోజనం? భారతీయులకు వారి వారి స్వంత ఇళ్ళు, స్వంత కుటుంబాలు, పిల్లలు మొదలైనవి కావాలి. అలాంటి వారు సామూహికతలో ఎలా ఇమడగలరు? అందుకే వారు సామూహికతకి పనికిరారు. కారణం, భారతీయ పురుషులు వారి చేతులతో ఏ పనులు చేయరు. వారు రిపేర్లు చేయడం దేవుడెరుగు, కనీసం ఒక మేకు కూడా కొట్టలేరు. ఎంతసేపు అయినా వారు అలా చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి ఇతరులకు పనిని పురమాయిస్తారు. మరాఠీలో ఒక సామెత ఉంది. అది ఒంటె మీద కూర్చుని మేకలను తోలడం. ఇది భారతదేశంలోని మగవారి పరిస్థితి. వారు ఏ పని చెయ్యలేరు, దేనిని రిపేరు చేయలేరు. ఎవరైనా ఏ పని అయినా చేస్తూ ఉంటే వీరి చేతులు వెనక్కి పెట్టుకుని చూస్తూ ఉంటారే కానీ ఆ పని చెయ్యడానికి సహాయపడరు. అందుచేత ప్రతి సహజ యోగి శ్రమదానం చేయటం చాలా ముఖ్యం. శ్రమదానం అంటే శారీరకంగా శ్రమించడం. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలి. మనలో లోపించింది అదే. అవసరమైతే మీ ఇంటిని, ఇంటి చుట్టూరా శుభ్రం చేయండి. మీ ఇంటి ఆవరణలో మొక్కలు పెంచండి. మీ ఇంటికి రంగులు వేయండి. ఏ పని లేకపోయినా మీరు మీ చేతులను ఉపయోగించి ఏదో ఒక పని చేయండి. కనీసం మీ జుట్టును అయినా మీరు దువ్వుకోండి. అలా మీకు ఏది సులువుగా అనిపిస్తే ఆ పనిని చేయండి. కనీసం అది కూడా చేస్తారని నాకైతే అనిపించటం లేదు. కొందరు కనీసం గెడ్డం కూడా గీసుకోరు. దానికి కూడా ఇతరుల మీద ఆధారపడతారు. అంతటి సోమరిపోతులు వారు. అందుకు భిన్నంగా
పాశ్చాత్య దేశాలలోని వారు వారి చేతులను బాగా ఉపయోగిస్తారు. వారు అలా తమ చేతులను ఉపయోగించడం వలన చాలా సామూహికతలో ఉంటారు. ఈ సామూహికత విషయంలో పాశ్చాత్యులదే పైచెయ్యి. అయితే భారతదేశంలోని వారు సాంప్రదాయపరంగా వస్తున్న జ్ఞానాన్ని, అనగా కుండలనీని గురించి, గణేశుని గురించి వివరంగా తెలుసుకునే విషయంలో ముందు స్థానంలో ఉంటారు. ఎడమ పార్శ్వం వైపు ఇచ్ఛాశక్తి, కుడి పార్శ్వం వైపు క్రియాశక్తి ఉంటాయి. మనం తిరిగి ఆ విషయానికి వస్తే మళ్ళీ అసమతుల్య స్థితిలోకి చేరుకుంటాం. పాశ్చాత్య దేశాలలో క్రియాశక్తి పనిచేస్తే భారతదేశంలో కేవలం ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది. అనగా కేవలం ఆలోచించడం, ప్రణాళికలు వేస్తూ ఉండటం చేస్తారు. కానీ అవేమీ పని చెయ్యవు. కానీ మీరు మాత్రం ప్రణాళికలు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఢిల్లీలో మనం సుమారు 10 సంవత్సరాల నుండి ఒకే ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తూనే ఉన్నాము. కానీ దాన్ని తాజ్‌మహల్ లాగా సంవత్సరాల తరబడి కడుతూనే ఉన్నాము. అది అంత పెద్దది కానప్పటికీ నిర్మించడానికి ఎందుకు అంత సమయం పడుతుందో నాకు అర్థం కావటం లేదు. అయితే ఈ నిర్మాణం కేవలం సహజ యోగుల వలననే ఆలస్యం కావడం లేదు. దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఎందుచేతనంటే ప్రతి ఒక్కరూ అన్నీ వాయిదా వేసే రీతిలోనే ఉన్నారు. అన్నీ రేపు రేపు చేద్దాములే అని ధోరణిలోనే ఉన్నారు. ఈ పని రేపు చేద్దాం అంటారు. చేసే సమయానికి ఒకరు వస్తే ఒకరు రారు. ఇది అలాగే ఉంది. ఒక గృహాన్ని నిర్మించాలంటే అదెలా ఉంటుందంటే మన చిన్నప్పుడు చదువుకున్న గణితంలోని లెక్కలలాగా. ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు పారిపోయారు. అప్పుడు ఇద్దరు పనివారు పని చేయటానికి వస్తే ఒకరు ఉండి పని చేశారు. ఇద్దరు పారిపోయారు. అప్పుడు మరలా 5గురు పనివారు పని చేయడానికి వస్తే మరలా ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. ఇలాగా ఆ గృహం ఎప్పటికీ ఏ విధంగా పూర్తి అవుతుంది? ఎప్పటికీ పూర్తవదు. ఇలా పారిపోతూ ఉంటే ఇక ఆ గృహ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు. అలాగన్నమాట. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సామూహికత లోపించడం వలన, కలిసి పనిచేయకపోవడం వలన ఈ విధంగా జరుగుతుంది. భారతీయులు అందరూ ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళి మర్రి చెట్లను నాటి ఆ నారుకు నీరు పోస్తూ అందరూ కలిసి పనిచేయాలి. ఈ విషయంలో అయితే భారతీయ స్త్రీలు ముందుంటారు. వారు కలిసిమెలిసి కష్టపడి పనిచేస్తారు. అది వంట అవ్వనివ్వండి, మరొకటి అవ్వనివ్వండి, చక్కగా కష్టపడి చేస్తారు. కానీ దానిలో మరొక కోణం లోపిస్తుంది. వారిలో కనపడినవి తెలివితేటలు. వారు తమకున్న సమయమంతా నా భర్తకు ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం, నేను అతని కోసం ఇది వండాలి, అది వండాలి అని ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. అంతెందుకు, భర్త భోజనంలో ఒక నిమ్మకాయ కావలసి వస్తే ఆ సమయంలో ఇంట్లో నిమ్మకాయ కనుక లేకపోయినట్లయితే ఇక ఆ ఇల్లాలు నిమ్మకాయ కోసం అన్ని చోట్ల పరిగెడుతుంది. లేకపోతే భర్త భోజనం చెయ్యడు అని. అయినా ఏం పర్వాలేదు. ఎప్పుడో ఒకసారి తిననంత మాత్రాన ఏమీ అయిపోదు. కానీ వారు మాత్రం అలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుచేతనంటే వారి భర్తలకు రుచిగా వండి పెట్టాలని వారి తపన. భారతదేశంలోని స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు. ఇక్కడి మగవారు మాత్రం పులుల వంటి వారు. ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. లేకపోతే ఆ పులి ఎప్పుడు మీదకు దూకుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. అదే ఇంగ్లాండ్, అమెరికాలలో అయితే దీనికి పూర్తిగా విరుద్ధం. అక్కడి స్త్రీలు పులులలాగా, పురుషులు మేకలులాగా ఉంటారు. అక్కడ పాశ్చాత్య నాగరికత అలవాటైన భారతీయుల స్త్రీలు కూడా పులులలాగానే ఉంటారు. ఇక్కడ సాధారణ మహిళగా ఉన్న పాశ్చాత్య దేశాలకు వెళితే ఆమె కూడా అక్కడ ఒక ఆడపులిలాగా తయారవటం నేను చూశాను.
వారు జీన్స్ ధరించడం అలాంటి విషయాలలో మారకపోయినా, అక్కడికి వెళ్ళగానే వారి ప్రవర్తన అలాగ ఎందుకు మారిపోతుందో అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి సమతుల్యత లోపించే స్థితి ఎందుకు వస్తుందంటే, మనం అటు కర్కాటక రాశి, ఇటు మకర రాశి కక్షలో కాకుండా భూమాత యొక్క ఇరుసు మీద ఉండకపోవటం వలన. అనగా కేంద్రీయ నాడీయ వ్యవస్థలో ఉండకుండా అటు ఎడమ పార్శ్వం లేక కుడి పార్శ్వానికి వెళ్ళడం వలన అసమతుల్యత స్థితి ఏర్పడుతుంది. అయితే మీరు అంతర్గతంగా లోతులకు వెళ్ళడం వలననే ఈ సమతుల్య స్థితి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిని మీరింకా అభివృద్ధి పరుచుకోవాలి. అంతేకాని కేవలం సహజ యోగం గురించి మాట్లాడడం వలన ఆ స్థితిని సాధించలేరు. కేవలం అత్యంత శ్రద్ధతో చేసే ధ్యానంతో మాత్రమే అది సాధ్యం. మనం సామూహికంగా అందరం కలిసి పనిచేయాలి. భారతదేశంలో ఆర్కిటెక్ట్ అంటే ఒక రకమైన ఇంజనీర్లను చూసినట్లయితే, వారు కేవలం నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను చేతులతో గీస్తారే తప్ప వారు ఏ పని చెయ్యరు. అంతే. అంతటితో వారి పని పూర్తవుతుంది. తరువాత ఏదైనా కానివ్వండి, దాని తరువాత అసలైన సమస్యలు మొదలవుతాయి. వారు కనీసం ఒక మేకును కూడా కొట్టలేరు. అలాగా కాలర్ కూడా నలగకుండా కూర్చునేవారు ఏమాత్రం శారీరకంగా కష్టపడలేరు. చేతులతో ఏ పని చెయ్యలేరు. ఉదాహరణకు ఇక్కడి కుర్చీని తీసి అక్కడ పెట్టలేరు. అందరితో కలిసి పని చెయ్యలేని ఇటువంటి పనికిరాని సమాజం నుండి మనం వచ్చామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం సామూహికంగా కలిసిమెలిసి ఉందాం. సామూహికంగా కలిసి పని చేయడానికి ప్రయత్నిద్దాం. భారతదేశంలో సామూహికత అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. అది ఎంత తక్కువగా ఉంటుందంటే, ఇక్కడి వారు వారి భార్యలను సరిగ్గా పట్టించుకోరు. వారితో సరిగ్గా మాట్లాడరు. పిల్లలతో సరిగ్గా మాట్లాడరు. వారికి వారి భార్య పట్ల దయతో ప్రవర్తించడం అనే దాన్ని వారు అధర్మంగా భావిస్తారు. కానీ పాశ్చాత్య దేశాలలో వారి విషయానికి వస్తే, వారు సామూహికతకు ప్రాధాన్యత ఇస్తారు. వారు ఎలాగో సర్దుబాటు చేసుకుని కుటుంబ జీవితానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. మనలో ఇలాగ రెండు విభిన్నమైన విపరీత ధోరణులు ఉన్నాయి. అయితే భారతదేశంలోని స్త్రీల యొక్క వివేకానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుచేతనంటే వారి కుటుంబ జీవితం బలంగా ఉంటుంది. ఇక్కడి మగవారు వారి భార్యల పట్ల ప్రవర్తించే తీరు చూస్తే ఇంగ్లాండ్ వారు ఏమాత్రం సహించలేరు, క్షమించలేరు. అందుచేత స్త్రీ పురుషుల మధ్య సమతుల్య స్థితికి ఇరుసు వారి గృహమే. ఇంట్లో ఏ విధమైన మాటలు మీ మధ్య ఉంటాయి? దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? మీకున్న సమస్యలేమిటి? మీ చిత్తం ఎక్కడ ఉంది? మీరు ఏమి చర్చించుకుంటున్నారు? ఇలాంటివి అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మీ కుటుంబంలో ఏమి జరుగుతుందో మీరు తెలుసుకుంటారు. మీరు ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటూ, మీ పిల్లలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తూ ఉంటే, ఆ గృహంలో సమతుల్య స్థితి ఉండదు. మీ కుటుంబంలో ఉండవలసిన సమతుల్యత అంటే ఇరుసు ప్రేమయే. మనలాంటి దేశాలకు ఉండవలసిన సమతుల్యత అంటే ఇరుసు ఏంటి? అది ఆధ్యాత్మికత. అంతేకాని సంబంధాలను దుర్వినియోగపరుచుకోవడము, పాడు చేసుకోవడము కాదు. ఇప్పుడు మనం డబ్బు కోసం వెంపర్లాడటం, సంపాదనను ప్రోగు చేసుకోవటం లాంటి వాటి నుండి బయటపడాలి. ముందుగా మనం ఆధ్యాత్మికతను అభివృద్ధి పరుచుకోవాలి. సంపాదన కంటే ముందే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందగలిగితే మరో అమెరికాను ఇక్కడే సృష్టించుకునే సమస్య ఉండదు. మనం కమ్యూనిస్టుగా మారనవసరం లేదు. మనం అలా ఏమీ చెయ్యనవసరం లేదు. ఎందుచేతనంటే ఒక విధంగా కమ్యూనిస్టులు కూడా అమెరికన్ల లాంటి వారే. స్వభావరీత్యా వారిలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఒక అమెరికన్ను రష్యాకు పంపిస్తే అతను రష్యన్ లాగానే ప్రవర్తిస్తాడు. అలాగే ఒక రష్యన్ను అమెరికా పంపిస్తే అతను అమెరికన్ లాగానే ప్రవర్తిస్తాడు.
దానిలో ఎలాంటి మార్పు ఉండదు. మన దేశంలో ఉన్న ఆధ్యాత్మికత అనే ఇరుసు బలంగా ఉండడం వలన, ఆధ్యాత్మికోన్నతిని పొందడం వలన ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా మనలను నాశనం చెయ్యలేదు. యుద్ధాలు సృష్టించలేదు. ప్రతి చోట ప్రశాంతత నెలకొని ఉంటుంది. ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది. అందుచేత ఈ మకర సంక్రాంతి రోజున సంక్రాంత్ అంటే విపత్తు అయిపోయింది. రాబోయే కాలంలో ఆశీస్సులు ఇచ్చే నూతన చంద్రోదయం కోసం ఎదురుచూద్దాం. సహజ యోగ స్వర్ణ యుగ ప్రారంభ వేడుకను జరుపుకోవటానికి కావలసిన శక్తిని ప్రసాదించే నూతన సూర్యోదయం కోసం ఎదురుచూద్దాం. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.